హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు అ డే ఇన్ మై లైఫ్ సిరీస్. ఈరోజు మనము ఒక అన్బాక్సింగ్తో స్టార్ట్ చేద్దాం. నా హోమ్ సిరీస్ కనుక మీరు ఫాలో చేసుంటే యు నో వెరీ వెల్ నాకు ఈ విషింగ్ చైర్ అనే బ్రాండ్ చాలా ఇష్టం గైస్. లో కొన్ని ఆర్డర్ చేశాను మా ఇంటికి. సో ఇందులో స్టఫ్ అంతా కొంచెం కాటేజ్ స్టైల్లో ఉంటుంది. దిస్ ఇస్ నాట్ అ కొలాబరేషన్. యాక్చువల్గా మా ఇంట్లో కప్స్ చాలా రోజుల నుంచి నేను ఆర్డర్ చేయలేదు. ఓకే, హౌస్ రెడీ అయినప్పుడు ఉన్న కప్సే ఇప్పుడు వరకు హౌస్ ప్లీజ్ రానవ్వకు. హౌస్ రెడీ అయిన దగ్గర నుంచి సేమ్ కప్స్ వాడుతున్నాం. మామూలుగా వీళ్ళు పెద్దగా సేల్స్ చేయరనమాట. సో మదర్స్ డే అరౌండ్ ద కార్నర్ ఉందంటే వీళ్ళు సేల్ పెడతారు. సో ఆ టైంలో నేను కొన్ని పికప్ చేసేసాను. అండ్ ఆల్సో మదర్స్ డేతో గుర్తొచ్చింది, నేను మా మమ్మీ అండ్ వీణా చాచి కోసం మంచి సారీస్ కూడా తీసుకున్నాను. సరే, అది తర్వాత 1 by 1 చూపిస్తాను. లైక్ దీని మీద బెర్రీస్ పెయింటెడ్ ఉన్నాయి. ఇవన్నీ సిరామిక్ అండ్ హ్యాండ్ పెయింటెడ్. ప్రైస్ వచ్చేసి 490. మేబీ నాకు 20% డిస్కౌంట్లో వచ్చింది అనుకుంటున్నాను. ఇదేంటి, ఇది హెవియర్ ఉంది బిల్లి. ఐ లవ్ దీస్ గైస్. ఎంత క్యూట్ ఉంది కదా, వైట్ మీద బ్లూ క్యాట్స్ వచ్చాయన్నమాట. ఓకే, సో గైస్ దిస్ ఇస్ అ కప్ దట్ ఐ పిక్డ్ అప్ ఫర్ మై సెల్ఫ్. ఒక సిరామిక్ కప్ విత్ అ లిడ్. ఇది చూసిన వెంటనే నాకు నా షూటింగ్ డేస్ గుర్తొచ్చాయి. బికాజ్ ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ అ కప్ విత్ అ లిడ్. నా అసిస్టెంట్ నాకు కాఫీ కానీ ఏదైనా తీసుకొస్తే అలా లిడ్ కవర్ చేసి ఉండేది. సో నేను షార్ట్లో ఇలా తీసి తాగేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసి నా అసిస్టెంట్కి ఇచ్చేదాన్ని. మెయిన్ ఐటెంకి వచ్చేద్దాం. సో కొన్ని శారీస్ తీసుకున్నాను గైస్ మా వీణా చాచి అండ్ మమ్మీకి ఫర్ మదర్స్ డే. సో దిస్ ఈజ్ లైక్ డబుల్ ఇక్కత్ శారీస్. ఇది మాకు తెలిసిన వాళ్ళే. ఓకే, ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు సపోర్ట్ దెమ్. ఇది ఎటువంటి కొలాబరేషన్ లేదు, ప్యూర్ డబుల్ ఇక్కత్ అనమాట. ఒక సైడ్ ఉంది కదా, ఇంకొక సైడ్ ఇది. సో మీకు ఎక్కడ థ్రెడ్స్ కానీ కలర్ ఫేడ్ అవుట్ లాగా అనిపించడం కానీ ఉండదు. 2 సైడ్ సమానంగా ఉంటుంది. ప్యూర్ ఉంది, క్వాలిటీ చాలా బాగుంది అనమాట. ఇట్స్ లైక్ ఎక్స్క్లూజివ్. సేమ్ ఇదే సారీ ఇంకొక కలర్ ఆప్షన్లో ఉంది. లైక్ ఇట్ హ్యాస్ అ నైస్ టర్కోయిస్ బ్లూ కలర్, బాగా బ్రైట్గా ఉంది. ఆఫ్ వైట్ అండ్ పర్పుల్ ఉంది. బ్లౌజ్ పీస్ అదంతా ఉంది. మీరేమంటారు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇన్స్టాగ్రామ్ పేరు వచ్చేసి జరీ బై హంసా. బాగా ప్యూర్ కలెక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫాల్ పికో బ్లౌజెస్ అవన్నీ తను చేపిస్తుంది కావాలంటే. బేసిక్గా తన కాన్సెప్ట్ ఏంటంటే, మనము ఒక డ్రెస్ వెళ్ళి ఏదైనా స్టోర్లో కొంటే రెడీమేడ్గా ఎంత ఈజీగా కొనగలుగుతాం అండ్ వేసుకోగలుగుతాం కదా, శారీస్ కూడా అలాగే ఉండాలి అని. సో మీ మెజర్మెంట్ పంపిస్తే మొత్తం మీకు శారీ విత్ ఫాల్ పికో బ్లౌజ్ అంతా వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద పెథానీ శారీ దట్ ఐ గాట్ ఫర్ వీణా చాచి. దిస్ ఇస్ సో ప్రిటీ. ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్. కలర్ కాంబినేషన్ ఇస్ సింప్లీ అమేజింగ్. దీంతో ఒక మంచి గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందేమో. లోపల కూడా చూపించడానికి ఏం లేదు, బికాజ్ పళ్ళు అదంతా సేమ్ కంటిన్యూస్గా రన్నింగ్లో అదే డిజైన్ ఉంటుంది. బై ద వే ఈ వీడియోలోనే ఈ మేకప్ లుక్ నేను మీకు చూపించబోతున్నాను ఈరోజు. ఫైనలీ ఈరోజు ముహూర్తం వచ్చిందనమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ ద మేకప్. నో మేకప్ లుక్ మై వర్జన్. బికాజ్ నో మేకప్ లుక్ కూడా చాలా కష్టం అచీవ్ చేయడం. స్కిన్ కేర్ అయిపోయింది. నేను ఒక పోర్ ఫిల్లింగ్ ప్రైమర్తో స్టార్ట్ చేస్తాను. నేను యూజ్ చేస్తుంది బెనిఫిట్ కాస్మెటిక్స్ నుంచి. దిస్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్ గైజ్, ఇట్ ఈస్ లైక్ గోల్డ్. కొంచెం వాడతాను, చాలా తక్కువ పడుతుంది కాబట్టి ఈ ట్యూబ్ చాలా రోజుల వరకు వస్తుంది అనమాట. ఐల్ షో యూ హౌ లిటిల్ యుల్ నీడ్. మనకు కావాల్సింది ఇంతే. ఫ్రాంక్లీ ఆల్ ఓవర్ ద ఫేస్ మనకు అవసరం కూడా ఉండదు. ఫౌండేషన్ అదంతా డైలీ లైఫ్లో మనం రాయం కాబట్టి. పోర్స్ దగ్గర కొంచెం ఇలా రాసేయాలి. ఓకే, తర్వాత ప్యాటింగ్ మోషన్లో చాలా జెంటిల్గా దీన్ని ప్యాట్ చేయాలి. విగ్రెస్లీ ప్యాట్ చేశారంటే ప్రోడక్ట్ మళ్ళీ ఫింగర్కే వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు సెండ్ ఇట్ ఇన్సైడ్ కదా, చాలా జెంటిల్గా ప్యాట్ చేయాలి. ఎయిర్ బ్రష్ అయిపోతాయి పోర్స్ గైస్. కెన్ యూ జస్ట్ మేక్అవుట్ ద డిఫరెన్స్ ఇంతకు ముందు అండ్ ఇప్పుడు? పోర్స్ లైక్ హార్డ్లీ కనిపిస్తాయి. ఓకే, సో వన్స్ యువర్ పోర్స్ ఆర్ డన్, బేసిక్లీ ఫేస్ చాలా నీట్గా కనిపించడం స్టార్ట్ అయిపోతుంది. సి ఇఫ్ యూ హ్యావ్ యాక్నే, పింపుల్స్, మీకు ఎక్కువ కవరేజ్ కావాలంటే మీరు ఎక్కువ కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ బీబీ క్రీమ్ కానీ యూజ్ చేయవచ్చు ఈ స్టెప్లో. నేను డైరెక్ట్గా నా కన్సీలర్ తీసుకుంటాను. కన్సీలర్ ఎగ్జాక్ట్లీ మీ స్కిన్ టోన్కి మ్యాచ్ అయిపోవాలి. ఓకే, డిస్కలరేషన్ ఉన్న పాయింట్స్లోనే ఇది రాస్తాను, మొత్తం ఫేస్కి కాదు. కన్సీలర్ నా స్కిన్ కలర్కి మ్యాచ్ అయిపోతుంది కాబట్టి దీన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత అసలు తెలియదు ఫేస్ మీద ఏదైనా ఉన్నట్టు. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, బ్లెండ్ చేయాలి. ఎక్కడెక్కడ రాసామో అక్కడ వరకే, మొత్తం ఫేస్ మీద రాయకండి. ఇది ఫౌండేషన్ కాదు, కన్సీలర్. సైడ్స్ ఆఫ్ ద నోస్ వరకు కూడా తీసుకెళ్తున్నాను. నేను ఇది ఎక్కడ రాసానో అక్కడే ప్యాట్ చేస్తున్నాను. ఆల్ ఓవర్ ద ఫేస్ ఇది స్ప్రెడ్ చేస్తే మళ్ళీ ఆ కేకి ఫౌండేషన్తో ఎలాంటి లుక్ అయితే వస్తుందో అలా వచ్చేస్తుంది. సో దాట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్.
గత కొన్ని వీడియోస్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదా, నేను బర్త్డే ట్రిప్ మమ్మీ పాప అండ్ బిల్లి గారితో వెళ్తున్నాను ఈసారి. బట్ డూ యూ నో వాట్ ఈస్ కమింగ్ ఇన్ జూలై? ఓజీ ఆస్ట్రిక్స్ ఫ్యామ్కి తెలుసు మా యానివర్సరీ వస్తుంది. వీఆర్ గోయింగ్ టు దుబాయ్. ఐ బీన్ టు దుబాయ్ అట్లీస్ట్ 3-4 times. నేనైతే 3-4 times, బిల్లి గారు 2 times అనుకుంటా. కానీ దుబాయ్లో గుడ్ పార్ట్ ఏంటంటే ఎప్పుడు కొత్తవి ఉంటాయి చేయడానికి. అండ్ మేము నారో డౌన్ చేసాం ఆన్ అ ఫ్యూ వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్సెస్. సో గెట్ రెడీ టు సీ దుబాయ్ లైక్ నెవర్ బిఫోర్ ఇన్ అ యానివర్సరీ వ్లాగ్. స్కిన్ ఇస్ డన్. ఐ లైక్ మై రియల్ స్కిన్ టు షో లైక్ దిస్. ఓకే, అసలు మేకప్ ఉందా లేదా అని డౌట్ వస్తుంది. అండ్ గైస్, హౌ వి లైకింగ్ మై కర్లీ హెడ్ లుక్? నాకు తెలుసు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. కానీ ప్రస్తుతానికి నాకైతే ఇది చాలా నచ్చుతుంది. కాబట్టి కొన్ని రోజుల వరకు నా మొహం ఇలానే చూడండి. నెక్స్ట్ స్టెప్, నేను కాంటూరింగ్ చేస్తాను. ఓన్లీ నా జా లైన్ ని, చీక్స్ ని ఇక్కడ చేయను అనమాట. బికాస్ దిస్ ఇస్ అ నో మేకప్ లుక్ అండ్ యూ డోంట్ వాంట్ టు బీ టూ ఆబ్వియస్. ఇక్కడ చూస్తున్నారా, లైట్గా నాకు సాగింగ్ వస్తుంది. ఐఎమ్ ఎంబ్రేసింగ్ మై 40s లైక్ నెవర్ బిఫోర్. డూ యూ థింక్ ఐ షుడ్ డూ అ బోటాక్స్ అండ్ ఫిల్లర్ జాబ్? బోటాక్స్ ఫిల్లర్స్ గురించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. దట్ యూనో దాంతో ఫేస్, కొంతమంది యాక్ట్రెసెస్ ఓవర్ బోటాక్స్, ఓవర్ ఫిల్లర్స్ చేసేసి ఎలా కనిపిస్తారో అలా అయిపోతుంది అని. దెర్ ఇస్ అ వెరీ సటిల్ వే టు డూ ఇట్ ఆల్సో. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫిల్లర్స్ అండ్ బోటాక్స్ అనేది మనం ఇంజెక్ట్ చేయకపోతే చాలా న్యాచురల్గా ఉంటుంది మీ ఫేస్. ఇట్ బీ లైక్ యోర్ ఫేస్ బట్ బెటర్. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ బోటాక్స్ ఆర్ ఫిల్లర్స్ ఇన్ ఎనీ వేస్. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఒపీనియన్ విత్ యూ. షుడ్ ఐ లైక్ డేర్ అండ్ డూ ఇట్ ఆర్ నో? టెల్ మీ. యాక్చువల్లీ యూ నో, ఆఫ్టర్ ఐ లూజ్ వెయిట్ నాకు ఈ జౌల్ సాగింగ్ పెద్దగా తెలియదు. కానీ వెయిట్ గెయిన్ కొంచెం కూడా అయ్యానంటే మళ్ళీ అది బాగా తెలుస్తుంది. టైట్ లైనింగ్, ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ మై ఫేవరెట్ స్టెప్. బికాజ్ మస్కారా రాస్తాం ఈ లుక్లో. ఓకే, మస్కారా ల్యాషెస్ ఎప్పుడైతే ఇలా పైకి వెళ్ళిపోతాయో లోపల ఆ వైట్ లైన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో దాన్ని మనం కాజల్ అప్లై చేస్తాం. ఎక్కువ కూడా రాయొద్దు, బికాజ్ మనం బ్లింక్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ బ్లాక్ ఇక్కడ కింద లైన్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ ఈ లుక్ కోసం నేను అది ప్రిఫర్ చేయట్లేదు. టైట్ లైనింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక డార్క్ బ్రౌన్ ఐ షాడో తీసుకుంటున్నాను గైస్. నౌ దిస్ ఇస్ ఆప్షనల్. ఇలాంటి ఒక బ్రష్ తీసుకున్నాను, దాని టిప్ని వెట్ చేసేసి వాటర్ అంతా తీసేసాను. ఇప్పుడు దీంతో ఇలా డార్కెస్ట్ బ్రౌన్ షాడో తీసుకోండి. బ్లాక్ కాదు, బికాస్ బ్లాక్ విల్ నాట్ గివ్ యూ నో మేకప్ లుక్. నాకైతే పర్మనెంట్ ఐబ్రోస్ ఉంది. మీరు కనుక ఐబ్రోస్ చేయాలనుకుంటే బిఫోర్ స్టార్టింగ్ యువర్ ఐ మేకప్ చేసేయండి. ఐ నో మై ఐబ్రోస్ ఆర్ లుకింగ్, ఈ లైట్లో స్పెసిఫిక్లీ యాషీ కనిపిస్తుంది, బట్ రియల్ లైఫ్లో చూస్తే ఇట్ డస్ నాట్ లుక్ లైక్ దాట్. క్లోజ్ ల్యాషెస్ దగ్గర ఇలా స్టాంప్ చేస్తున్నాను. ఓకే, లైన్ లాగా నేను డ్రా చేయట్లేదు, స్టాంప్ చేస్తున్నాను. ఇక్కడ ముందుకు వచ్చేసరికి కొద్దిగా లైన్ లాగా డ్రా చేస్తాను. స్లాష్ లైన్ కొంచెం ఎన్హాన్స్ అయింది అంతే. ఇట్స్ నాట్ లైక్ అ పర్ఫెక్ట్ ఐ లైన్. తర్వాత ఇలా డాబ్ చేయడం స్టార్ట్ చేయండి. డాబ్ చేసుకుంటూ ఉంటే ఒక లైట్ స్మోకీ ఐ క్రియేట్ అయింది. ఐ లైన్ ఎండింగ్ దగ్గర పర్ఫెక్ట్ ఒక లైన్ లాగా డ్రా చేయకూడదు. ఇట్ షుడ్ జస్ట్ బి లైక్ అన్ఫినిష్ లైక్ దాట్. ఇన్నర్ కార్నర్స్ ఎన్హాన్స్ చేసేయండి జస్ట్ టు గివ్ ఇట్ సమ్ డెప్త్. ఇప్పుడు ఒక చిన్న ఫ్లఫీ బ్రష్తో డార్కెస్ట్ బ్రౌన్ ఐ షాడో తీసుకోండి. ఐ లాష్ కింద లోవర్ లిడ్లో ఈ విధంగా జస్ట్ దాన్ని స్మోకీ చేసేయండి. ఓకే, పర్ఫెక్ట్ లైన్ లాగా వద్దు, జస్ట్ రఫ్గా అలా చేసేయండి. ఐ లాష్ కర్ల్, ఇట్ మేక్స్ సో మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. మస్కారా ముందు ల్యాషెస్ కర్ల్ చేస్తే మస్కారా కూడా తక్కువ పడుతుంది అండ్ తొందరగా షేప్లోకి వచ్చేస్తాయి ల్యాషెస్. ప్రొడక్ట్స్ అన్ని నేను కింద లిస్ట్ చేసేస్తాను గైస్. పైన లిడ్కి రాసినప్పుడు చిన్అప్ చేయండి సో దాట్ ద వాండ్ డస్ నాట్ లైక్ టచ్ యువర్ ఐబ్రౌ ఆర్ యువర్ ఐలిడ్ ఏరియా. నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్లో కొన్ని హై ఎండ్ కూడా ఉంటాయి, సో అఫోర్డబుల్ ఆల్టర్నేటివ్స్ కూడా రాసేస్తాను. కింద లిడ్స్కి రాసినప్పుడు చిన్ డౌన్ అండ్ అప్లైడ్ దిస్ వే. మస్కారా లిటరలీ ఓపెన్స్ అప్ మై ఐస్. బ్లష్ టైమ్. స్మైల్ అ బిట్. ఎక్కడైతే ఎత్తుగా కనిపిస్తుందో అక్కడే అప్లై చేయాలి. ఈ లైన్ కంటే కిందకి రావద్దు. చెవుల నుంచి ఇక్కడ లిప్స్ వరకు ఒక మెంటల్ లైన్ డ్రా చేయండి. సో డోంట్ క్రాస్ దాట్ డౌన్వర్డ్. ఫేస్ లుక్ సో cheerful అండ్ వైబ్రెంట్ ఆఫ్టర్ బ్లషర్ కదా. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ స్టెప్ స్కిప్ చేయలేరు, విచ్ ఇస్ యువర్ లూజ్ పౌడర్ అండ్ ఆఫ్టర్ దాట్ సెట్టింగ్ స్ప్రే. బట్ ఐ లైక్ టు యూజ్ వాటర్ బికాస్ అది ఇంకా లాస్టింగ్ చేస్తుంది నా మేకప్ని. కొద్దిగా లూజ్ పౌడర్ ఓవర్ హియర్, ఆల్ ఓవర్ ద ఫేస్ లైట్గా డస్ట్ చేశాను గైజ్. అండ్ బ్లష్ ఆన్ ఉన్న ప్లేస్లో వెరీ లైట్. ఓకే, బికాస్ ఐ వాంట్ ద కలర్ టు షో. సో అక్కడ ఎక్కువ రాయట్లేదు. బేసికలీ కన్సీలర్ సెట్ అయిపోతుంది, ఉన్న ఆయిల్స్ అంతా అబ్జర్బ్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ పౌడర్ జాబ్ అయిపోయింది. వాటర్ స్ప్రే చేసి ఒక డ్యాంప్ మస్లిన్ క్లాత్తో దాన్ని తుడిచేయాలి. నా మస్కారా వాటర్ ప్రూఫ్ ఉంది, లేదంటే ఈ స్టెప్ యాక్చువల్గా బేస్ అయిపోయాక రావాలి. అంటే కన్సీలర్, కాంటూర్, బ్లష్, పౌడర్ అండ్ దెన్ వాటర్. ఐ
హ్యావ్ దీస్ లిప్ సీరమ్స్ ఫ్రమ్ లా మ్యూర్ అని ఒక బ్రాండ్. వాళ్ళు సెట్ ఆఫ్ 3లోనే ఇది అమ్ముతారు, సెపరేట్గా అమ్మరు. కానీ ఇట్స్ ప్రిటీ అఫోర్డబుల్. జస్ట్ $9.99లో 3 వచ్చేస్తాయి అన్నమాట. లైనింగ్, గ్లాస్ ఏదైనా సరే లాంగ్ లాస్టింగ్ ఎప్పుడు ఉండదు. సో నేను ఒక న్యూడ్ పింకిష్ బ్రౌన్ లిప్స్టిక్ తీసుకుంటున్నాను. ఇలా డాబ్ చేసుకుంటూ ఫిల్ చేసేస్తాను లిప్స్ దగ్గర. ఇది నా పర్ఫెక్ట్ న్యాచురల్ పింకిష్ బ్రౌన్. దిస్ లుక్ సో అమేజింగ్ ఆన్ మై కలర్. ఇది మ్యాక్ కాదు, ఫేసెస్ కెనడా. చాలా అఫోర్డబుల్ అనమాట. నేను నో మేకప్ లుక్ అని చెప్పి ఫుల్ గ్లామ్ లుక్ చేస్తున్నాను, బట్ దిస్ ఇస్ మై స్పెషల్ నో మేకప్ లుక్. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండ్ ఇట్ స్మెల్స్ రియలీ గుడ్ గైస్. ఒక చాక్లెటీ వనిలా స్మెల్ ఉంది దీనికి. డాబ్ ఇట్ విత్ యువర్ ఫింగర్. టీత్లో లిప్స్టిక్ అనుకోవడం మీకు ప్రాబ్లం ఉంటే టేక్ యువర్ ఫింగర్, పుట్ ఇట్ లైక్ దిస్ ఇన్ యువర్ మౌత్ అండ్ టేక్ ఇట్ అవుట్. ఎక్సెస్ అంతా దీని మీద వచ్చేస్తుంది. దిస్ ఇస్ మై నో మేకప్ టర్న్డ్ గ్లామ్ లుక్. వై డస్ దిస్ లుక్ సో గ్లామ్ ఆన్ క్యామ్? చాలా చిన్నప్పుడు మెమరీస్ ఫుడ్తో అసోసియేటెడ్ ఉంటాయి కదా. సో ఫర్ మీ ఐ రిమెంబర్ డిస్కవరింగ్ మ్యాగీ ఫర్ ద ఫస్ట్ టైం. వెంటనే ఐ బికేమ్ క్రేజీ ఆఫ్టర్ మ్యాగీ. చిన్నప్పుడు మనకు నచ్చిన ఫుడ్స్ పెద్ద అయ్యాక నచ్చవు అంటారు కదా. మ్యాగీ ఈజ్ వన్ థింగ్ విచ్ ఇప్పుడు కూడా నాకు స్మెల్ వస్తే నాకు మతిపోతుంది. ఎంత స్ట్రిక్ట్ డయట్ అయినా సరే మ్యాగీతో నా మమ్మీతో నాకు అసోసియేటెడ్ ఉన్నాయి మెమరీస్. ఏంటంటే మమ్మీ ఫస్ట్ టైం మ్యాగీ చేసి నాకు తినిపించినప్పుడు షీ వాజ్ టీచింగ్ మీ హౌ టు ఈట్. సో ఇలా నోట్లో ఇలా ఫోక్తో పెట్టి ఆ తర్వాత అని చేస్తే జుప్ అని అది లోపలికి వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్, ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ విత్ దాట్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బిల్లీ గారికి కూడా వాళ్ళ చైల్డ్హుడ్తో వాళ్ళ మమ్మీతో అసోసియేటెడ్ కొన్ని మెమరీస్ ఉన్నాయి విత్ పాయసం. ఆయన మమ్మీ ఎవ్రీ సండే అంటే సండే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఫిక్స్డ్ ఉండేది. ఏంటంటే సేమియా పాయసం. కొన్ని వ్లాగ్స్లో మీరు చూసుంటారు. ఇంతకు ముందు కూడా బిల్లీ గారిని ఈ సేమియా పాయసంతో నేను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు బిల్లీ గారు సమ్మర్ క్యాంప్ మాది ఆల్మోస్ట్ లాస్ట్ ఫేజ్లో ఉంది. 1 వీక్ తర్వాత సమ్మర్ క్యాంప్ ఫినాలే ఉంది, క్లోజ్ అయిపోతుంది. సో ఆయన ఈరోజు అక్కడికి వెళ్ళారు. నేనేం చేస్తున్నాను తెలుసా? ఎస్, యూ గెస్ట్ ఇట్ రైట్. మళ్ళీ బిల్లీ గారికి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. కమ్ అలాంగ్. ఫస్ట్ ప్యూర్ కౌ గీలో డ్రై ఫ్రూట్స్ నేను ఫ్రై చేసేస్తాను. ఓకే, చేసి పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత అదే ప్యాన్లో మిల్క్ వేసేసి మంచిగా బాయిల్ చేసేస్తాను. ఓకే, 1 లీటర్ దాకా పాలు తీసుకున్నానండి. అందులో 3 ఇలాచీస్ వేస్తున్నా. షుగర్ సబ్స్టిట్యూట్కి స్టీవియా వాడుతున్నాను. ఈ బ్రాండ్ వచ్చేసి మిడిల్ ఈస్ట్లో దొరుకుతుంది, ఇక్కడ దొరకదు గైస్. స్టీవియా తర్వాత ఒక డిఫరెంట్ ఆఫ్టర్ టేస్ట్ ఉంటుంది కదా, ఇది దీంట్లో ఉండదు. మిల్క్ మేడ్కి ఏం సబ్స్టిట్యూట్ లేదు కాబట్టి మిల్క్ మేడ్. చాలా తక్కువ సేమియా వేస్తున్నాను బికాజ్ ఆయనకి కొద్దిగా పల్చగా ఉంటేనే ఇష్టం. లాస్ట్ టైం నా రీల్ చేశాను కదా, నేను బిల్లీ గారికి చికెన్ ఫ్రైతో సర్ప్రైజ్ చేశాను. ఓ మై గాడ్, సో మెనీ ఆఫ్ యూ లవ్ దట్ వీడియో అండ్ వీ కీప్ డూయింగ్ దట్ వెరీ ఫ్రీక్వెంట్లీ తెలుసా గైజ్. అంటే ఒకరినొకరు ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాం. బట్ కొంతమంది అంటున్నారు ఆయనకి స్మెల్ రాదా అని. ఈ చిమ్నీ అంటూ ఒకటి ఉంటుంది కదా, దీనివల్ల స్మెల్ రాదు. మా చిమ్నీ అయితే చాలా పవర్ఫుల్ ఉంటుంది. కిచెన్లో ఏం వండినా లైక్ మై కుక్ వస్తుంది కదా, సో తను వచ్చి ఏది కుక్ చేసినా మాకు అక్కడ హాల్ వరకు కూడా రాదు. అబ్బా, దానికి ఒక పెద్ద డిస్కషన్. ఒకవేళ స్మెల్ వస్తే ఏమవుతుంది ఆయనకి తెలిసిపోతుంది, ఆ రీల్ ఉండేదే కాదు, అంతే సింపుల్. ఓ దానికి అది ఒక ఫేక్ రీల్ అంట. అంత సిల్లీ థింగ్స్కి ఫేక్ రీల్ చేయాల్సిన అవసరం ఏముంది? చలో దించేద్దాం. ఆయనకి పాయసం కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టం. ఎనీవే సేమియా కొంచెం మిల్క్ అబ్జార్బ్ అయిపోతుంది కదా, థిక్నెస్ వస్తుంది అనమాట. అవకాడోతో మిక్స్ వెజిటబుల్ సాలెడ్ చేశాను అండ్ ఎగ్ బిర్యానీ కుక్కర్లోనే చేశాను. మా రైస్ కుక్కర్ చాలా బాగుంటుంది. రైస్ పుల్లలాగా రాకుండా మంచి మాయిస్ట్గా వస్తుంది అనమాట. ఇది ఒక కొరియన్ బ్రాండ్, లింక్ కింద వదిలేస్తాను. కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మామూలు రైస్ కుక్కర్స్ మీద, బట్ ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఎవ్రీ పెనీ. దీంతో పాటు టమాటో సాలన్ కూడా చేశాను. సో మిర్చికా సాలన్ కాకుండా టమాటో సాలన్ వెరైటీగా ఉంటుంది. ఈ రెసిపీ నేను వాషెఫ్ ఛానల్లో చూశాను, బట్ ఇందులో నా టచెస్ కొన్ని వేసేసాను బికాజ్ అది మరీ బ్యాచిలర్ బిర్యానీ లాగా ఉందని. అస్సలు సర్ప్రైజ్ ఇంకా మిగిలింది కదా, దానికి ఆయన రియాక్షన్ చూడండి. ఇదో తీసుకో, మ్యాంగో. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ రాము థ్యాంక్ యూ వాహ్ 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 ఉస్తాద్ వాహ్ బాగుందా? నిజంగానే చాలా బాగుంది థ్యాంక్ యూ రాముకి. వెల్కమ్ ఢిల్లీ. లైఫ్ అనేది ఒక పెద్ద సెలబ్రేషన్ కాదు, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే యాక్చువల్లీ మేక్స్ లైఫ్ వర్త్ సెలబ్రేటింగ్. ఏమంటారు? గైస్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్ అండ్ ఈ రోజు నేను నా కజిన్ కుకీ కలుస్తున్నాం. పాస్ట్ లో మీరు చాలా వ్లాగ్స్ లో తన్ని చూసారు కదా. మేము ఈ రోజు ఒక వాక్ కి వెళ్తున్నాం టు అ పార్క్. సో వి థాట్ దట్ రెగ్యులర్ కాఫీ షాప్స్, ఇంట్లో కలవడం అదంతా చేస్తూనే ఉంటాం కదా. దిస్ టైమ్ లెట్ ఇట్ బి different because we are meeting after a very long time, so we are catching up on a walk in a park just in case we decide to go for coffee later. నాకు చాలా ఫ్రీక్వెంట్గా ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు గైస్. చాలా వీడియోస్లో చెప్పాను ఈ టాటూ గురించి. సో ఆ టాటూలో ఏం రాసుందంటే కమ్ వాట్ మే, అంటే ఎన్ని సిచ్యువేషన్ అయినా సరే మేము కలిసి ఉంటామని. మేము అంటే ఎవరు తెలుసా? సో మీ అండ్ 6 అదర్ కజిన్స్ హ్యావ్ ద సేమ్ టాటూ. అంటే మా కజిన్స్ లో చాలా బాండింగ్ ఉంది గైస్. మేము ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి అసలు ఓన్ సిస్టర్ బ్రదర్ ఎవరు, కజిన్స్ ఎవరు అనేది డిఫరెన్స్ లేకుండా పెరిగాం. మా పేరెంట్స్ యాక్చువల్లీ ఒక మాట చెప్పాల్సి వచ్చేది మాకు చిన్నప్పుడు. యూజువలీ పేరెంట్స్ ఏమంటారు, చాలా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. కానీ మా పేరెంట్స్ మాకేం చెప్పేవారు, చాలా ఎక్కువైపోయింది బ్రదర్ సిస్టర్ అని. అంత యూనిటీ అండ్ బాండింగ్ ఉండేది మా మధ్య. అఫ్ కోర్స్ ఇప్పుడు అందరు పెద్దగా అయిపోయారు, ఎవరికి వాళ్ళు పెళ్లి అయిపోయింది. బట్ స్టిల్ లైక్ వెన్ ఎవర్ వి మీట్ ఈచ్ అదర్, నిజంగా బెస్ట్ కంటే బెస్ట్ ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నాం అన్నట్టే ఉంటుంది. ఐఎమ్ ఆల్ సెట్ ఫర్ అ వాక్ ఇన్ ద పార్క్. ఈ కుకీ అండ్ ఖాన్ ఇద్దరికిద్దరు కాల్ చేస్తారు. कितनी प्रेटी लग रही है ब्रो. अरे ब्रो, एक सच्ची में पिकनिक बैग लेके आई हो तुम? It's hot, so I got watermelon. वाटरमेलन एक झोला में लाई हो? टिफिन में है वो. Not a full watermelon. And I'm liking the vibe of this better. So, there was one girl who was, yeah, we were just walking in the park, picking up leaves and twigs and stuff that I normally do. Papaya hai shayad. సో కుకీ ఈసారి వాటర్ బాటిల్ ఇంత మంచిగా ప్యాక్ చేసి వచ్చింది. అయితే ఐ హ్యావ్ ఎన్ ఇన్సిడెంట్ టు షేర్ అబౌట్ హర్. ఐ ఆమ్ గోయింగ్ టు టెల్ దెమ్ దట్ స్టోరీ. బట్ మేము వెళ్ళింది పీక్ లాక్డౌన్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి. విచ్ ప్లేస్? భువనగిరి ఫోర్ట్ దగ్గర. ఓకే, అక్కడికి వెళ్ళామన్నమాట. కుకీ ఒక సూట్ కేస్ సైజ్ ఆఫ్ బ్యాగ్ తో వచ్చింది, స్నాక్స్ తీసుకొని. ట్రైన్స్ లో పాతకాలంలో తీసుకెళ్లే వాళ్ళు కదా, ఒక పెద్ద స్టీల్ క్యానిస్టర్ ఇలా అలా తీసుకొచ్చింది వాటర్ బాటిల్. వాటర్ ఎక్కడా అని అక్కడ రీచ్ అయ్యాక చూస్తే లేవు, అది మొత్తం లీక్ అయిపోయింది డిక్కీలో. You have to be prepared. Yeah, Never be hungry. That's snacks are important. This is the lesson you learn from this vlog. Snacks are life, bro. yes. Because what if you're hungry in a park and you have like so hot, you have cool watermelon. See, that's why I like her. Because తను ఎప్పుడు స్నాక్స్ మీద మంచి ఫోకస్ పెడుతుంది. మాలాంటి తిండి It's an బోతులకి. experience. We were having a great time at the park. కానీ చీకటి పడిన తర్వాత of course we had to come for coffee, guys. Kohe అని కాఫీ షాప్కి వచ్చాం. We ordered ourselves some coffee and bagels. This place is really nice and మా ఇంటి పక్కనే ఉంది. And you know what? ఒక fact check. That asterisk, the name. Cookie ही मेरे को बोली थी for my channel. Yeah. ఈ బ్యూటిఫుల్ డే ఇలా ఎండ్ అయిందనమాట. మీకు గనక నా వ్లాగ్స్ నచ్చుతున్నాయంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. సీ యు ఇన్ అనదర్ ఫ్రెష్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ Asterix very very soon. Bye bye.